64 సినిమాలు చేశాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే నాకే టెన్షన్‌గా ఉంటుంది. ఎలా ఉండబోతుంది? ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? టాక్ ఏంటి? రివ్యూస్ ఏమొస్తాయి? ఇలాగని. బట్ అసలు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు ఇతను. ఎక్కడన్నా టెన్షన్ ఉందా? మొన్న పెళ్లి చేసుకున్నాడు. ఎల్లుండి రిలీజ్. ఏమీ టెన్షన్ పడట్లేదు. సో అంటే ఆయన కానివ్వండి, అనిల్ గారు కానివ్వండి, ఇందాక నాకు హరీష్ శంకర్ గారు మాట్లాడుతుంటే అదే చెప్తున్నారండి. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారండి. కాన్ఫిడెంట్గా ఎప్పుడు మాట్లాడతారంటే మన దగ్గర ప్రోడక్ట్ కరెక్ట్గా ఉంది అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మాట్లాడతారు. సో ఇందాక హరీష్ గారు అన్నారు కదండి, నేను నాంది చేస్తున్నప్పుడు అంటే మనం ఒక డైరెక్టర్గా ఉండి మన దగ్గర నుంచి ఒక అసిస్టెంట్ వస్తున్నారంటే తన సక్సెస్ని కూడా ఆ డైరెక్టర్ చాలా అంటే మన శిష్యుడు కాబట్టి చాలా బాగా ఉండాలి, బాగా ఆడాలని కోరుకుంటారు. ఆ వ్యక్తుల్లో హరీష్ గారు ఒకరు. అలాగే నాంది సినిమా జరిగినప్పుడు కానివ్వండి, లేకపోతే మన ఉగ్రం సినిమా జరిగినప్పుడు కానివ్వండి, ఆయన చాలాసార్లు సెట్కి వచ్చారు టు ఎంకరేజ్ హిమ్, ఎలా చేస్తున్నాడు చూడటానికని. సో అంటే ఒక అలా గురువు ఎవరికైనా ఉండాలండి. అలాగే మాకు తెలిసి అనిల్ గారు స్టూడ్ ఫర్ నాని. సో మీరు ఎప్పుడు ఇలాగే బాపు రమణ గారిలా కలిసి ఉండి మంచి మంచి సినిమాలు చేయాలని, మీ సినిమాకి ఆయన, ఆయన సినిమాకి మీరు ఎడిటర్గా చేస్తారో లేకపోతే రైటర్గా చేస్తారో, బట్ ఒక టీమ్గా ఒక యూనిట్ ఉన్నారు మీరు. అది టైట్గా ఉండనివ్వండి. డోంట్ లెట్ ఇట్ బ్రేక్ ఈవెన్ ఆఫ్టర్ ది సక్సెస్ కమ్స్. ఐమ్ టెలింగ్ యూ దిస్. ఎందుకంటే మనకు ఒక టీమ్ అసెంబ్ల్ అవ్వడం చాలా కష్టం అండి. టాలెంట్ని ఫైండ్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఇందాక మన భీమ్స్ గారు అన్నట్టు 2011లో ఎక్కడ స్పాట్ చేశానండి. ఆయన స్పాట్ చేస్తే ఆ టాలెంట్ వల్ల స్పాట్ చేశాను. ఆ టాలెంట్ కొంత ఇట్ టుక్ హిమ్ టైం కొన్ని. బట్ ఇక్కడ ఏంటంటే పేషెన్స్ కావాలండి. చాలామంది ఏంటంటే ఒక 3 నెలలు పెట్టుకుంటాను, ఇండస్ట్రీకి వస్తాను, సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ వెళ్ళిపోతాను అనుకుంటారు. అలా ఇప్పుడు కుదరదండి. మనకంటూ ఒక టైం ఉంటుంది. ఆ టైం కోసం ఇందాక ఆయన చూడండి, ఒక టాలెంట్ మనం రికగ్నైజ్ చేస్తే ఆయన వచ్చి దేవుడు లాంటి కొత్త టాలెంట్ని తీసుకొచ్చారు. సో దిస్ ఇస్ ఇండస్ట్రీ అండి. సో డెఫినెట్గా ఇక్కడ టాలెంట్ ఉన్నవాడికి ఎవ్వరు ఆపలేరు. సో ఇట్స్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ నేను 35 మెంబర్స్ డైరెక్టర్తో చేశాను. దాంట్లో చాలామంది సక్సెస్ అయ్యారు, కొందరు అవ్వలేదు. బట్ ఐ ఆల్వేస్ స్టాండ్ అంటే ఒక డైరెక్టర్ గారు అబ్బాయిగా నేను వాళ్ళందరితో ఎప్పుడు ఉంటాను. ఆమె డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్గా ఉండాలనుకుంటాను. అండ్